చేసి అక్కడికి వెళ్ళావని తెలిసి మేము మీ ఇంటి మీద దాడి చేశాం. నువ్వు వాడే టెక్నాలజీనే మేము వాడాం. ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు నా పిల్లల్ని చంపాలనుకున్నారు? మా అన్న పగ మేము తీర్చుకోవాలనుకున్నాం. మా అన్న నిన్ను క్షమించి నీ జోలికి వెళ్ళొద్దని చెప్పి దేశం దాటి వెళ్ళిపోయాడు. కానీ అన్నను అరెస్ట్ చేసిన దానికి మేము నలుగురం నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాం. ఈయనేంటి వీడియో కాల్ చేస్తున్నారు? చెప్పండి. నేను నలుగురిని చూపిస్తాను. నైట్ వచ్చింది వీళ్ళనేమో చూసి చెప్పు. వీళ్ళేనా? వాళ్ళే అండి. మన ఇంటికి వచ్చి అటాక్ చేసి పిల్లల్ని చంపబోయింది వాళ్ళే. సరే, బాయ్. వీళ్ళ నలుగురిని తీసుకెళ్లి లోపల పడేయండి. మన ఇంటి మీద అటాక్ చేసిన గ్యాంగ్ దొరికిందంట మిస్సమ్మ. మిస్సమ్మా, మిస్సమ్మా. అక్క, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నిన్న అటాక్ చేసిన వాళ్ళ గురించి అక్క. వాళ్ళు నిన్న నైట్ అటాక్ చేశారు, పొద్దునే దొరికిపోయారు. ఇంకెందుకు ఆలోచించడం? వాళ్ళు దొరికేశారంటే ప్రమాదం లేనట్టే కదా. లేదక్క, ఇందాక వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో దొరికిపోయామనే భయం కానీ శిక్ష పడుతుందనే బాధ కానీ అస్సలు లేదక్క. చాలా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళకేం కాదనే కాన్ఫిడెన్స్ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందక్క. అయ్యో మిస్సమ్మ, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు తినకపోతే నీరసం వస్తుంది. ప్లీజ్ పిల్లలు, కొంచెమైనా తినండి. అమ్మో, నువ్వు కూడానా? మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాలి తాతయ్య. పంపిస్తామనే వరకు మేమేమి తినము. మిస్ అమ్మ, నువ్వు డాడీతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పు. ఇప్పుడే వచ్చి తింటాను. అమ్మో, ఇక్కడ సమస్య నేనొప్పుకోవడమో మీ నాన్నొప్పుకోవడమో కాదు, మీ సేఫ్టీ. ప్లీజ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా మేము అర్థం చేసుకున్నాం, ఇక మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని పంపిస్తేనే మేము తింటాం. ఎక్స్కర్షన్కి వెళ్ళవలసింది వాళ్ళు. మధ్యలో నువ్వెందుకు తినడం లేదే? అంటే మరి మా తోటి సోల్జర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుంటే నేనెలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాను? మిస్సమ్మ, వీళ్ళకి మనం చెప్తే అర్థం కాదు. వీళ్ళ డాడీ వస్తాడు కదా, వాడే చూసుకుంటాడు. పదండి వెళదాం. లేదు మావయ్య, చెప్తే వింటారు. నేను మాట్లాడతానుగా. చెప్తే వినేవాళ్ళైతే ఈ పాటికే వినుండాలి కదా. ఇంతగా అడుగుతున్నా ఇన్నిసార్లు నో చెప్తున్నారు అంటే
నిజంగా పంపించే వరకు తినరేమో మిస్ అమ్మ. ఇదంతా నీ ప్లానే అని నాకు తెలుసు మనోహరి. తెలుసుకుని ఏం చేస్తావు? అమ్మరికి చెప్పగలవా? పిల్లల్ని ఏం మార్చగలవా? తినకుండా స్ట్రైక్ చేయాలా? మరి ఆకలేస్తే? ఒక్కరోజే కదా. సాయంత్రం మీ డాడీ వచ్చే వరకు మీరు ఏమీ తినకుండా ఉంటే ఆ తర్వాత మీ డాడీ రాగానే మీ అమ్మ పేరు చెప్పి ఎమోషనల్ చేయండి. మిగతా కదా నేను నడిపిస్తాను. అమ్మరు ఒప్పుకునేలా చేస్తాను. ఏమైందమ్ము డల్లయ్యా? అంటే డాడ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అమ్మ పేరుని యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు ఆంటీ. సరే అయితే మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళలేరు. మీ నాన్న దగ్గర మీ అమ్మ పేరు తప్ప ఇంకే వెపను యూజ్ చేయలేరు. అవునక్క, అమ్మ పేరు చెప్తే డాడ్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇందులో బ్లాక్మెయిల్ ఏముంది చెప్పు? అమ్మున్నా కూడా డాడీని ఎలాగైనా ఒప్పించేది కదా. నాకు కూడా అమ్మ నేమ్ యూజ్ చేయడం ఇష్టం లేదు, కానీ ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదమ్ము. మనం ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నా, నీ ప్రెసిడెంట్ పోస్ట్ కాపాడుకోవాలన్నా ఇదే చేయాలి. మనకి అని నిన్ను కూడా కలుపుతున్నావేంటి? డాడ్ ఒప్పుకున్న ఎక్స్కర్షన్కి వెళ్ళేది మేమే. ముందు మీ డాడీ ఒప్పుకునేలా చేద్దాం. ఆ తర్వాత అంజలిని ఎలా ఎక్స్కర్షన్కి తీసుకెళ్లాలో ఆలోచిద్దాం.